అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఆ దేశంలో ఉంటున్న శాస్త్రవేత్తలు ఒక్కొక్కరుగా దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. పరిశోధనలకు నిధులు తగ్గించడంతో పాటు వర్క్ వీసాలపై నిబంధనలు కఠినతరం చేయడంతో విసుగు చెందిన శాస్త్రవేత్తలు అమెరికా నుంచి వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. స్థిరమైన అవకాశాలున్న యూరోప్, ఆస్ట్రేలియా, కెనడాలకు మకం మార్చాలని వారు ఆలోచిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఫ్రాన్స్, స్వీడన్ ప్రయత్నిస్తున్నాయి. శాస్త్రవేత్తలను తమ దేశాలకు స్వాగతిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశానికే ముప్పు తీసుకొస్తున్నాయి. ఇటీవల ట్రంప్ యూనివర్సిటీలకు నిధుల్లో కోత విధించారు. అంతేకాక అమెరికా ఆతిథ్యమిస్తున్న 7,400 మంది విదేశీ స్కాలర్లకు నిధులను నిలిపివేసింది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు అయోమయానికి గురవుతున్నారు. నిధుల నిలిపివేత కారణంగా క్యాన్సర్ వంటి వైద్య పరిశోధన సహా అంతరిక్ష పరిశోధన వంటి రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. నిధుల నిలిపివేత నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్లో మలేరియా పరిశోధనలో ఉన్న అమెరికన్ అలెక్స్ కాంగ్ ఫెలోషిప్ను ఫిబ్రవరిలో ఆకస్మికంగా రద్దు చేశారు. ఆయనే కాక అమెరికాలోని చాలా మంది పరిశోధకులది ఇదే పరిస్థితి. అమెరికాలో పరిస్థితి మారిపోవడంతో అక్కడ పనిచేస్తున్న పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఇతర దేశాలకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశోధకులకు ఆకట్టుకునేందుకు చైనా, కెనడాలు తలుపులు తెరుస్తున్నాయి. అమెరికాకు చెందిన పరిశోధకులను ఆకర్షించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఓ పరిశోధకుడు ఒక అడుగు ముందుకేసి పరిశోధకుల కోసం ఫాస్ట్ ట్రాక్ వీసాలను తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, కెనడా మధ్య టారిఫ్ వార్ నడుస్తోంది. అంతేకాక కెనడాలో ఉన్న విద్యా సంస్థలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. పరిశోధకులకు పోటీ ప్యాకేజీలను అందించే సామర్థ్యం తక్కువే ఉన్నా అవకాశం ఇవ్వాలని ఆలోచనలో ఉంది. చైనీస్, అమెరికన్ శాస్త్రవేత్తలను తిరిగి ఆహ్వానిస్తూ చైనా ఇప్పటికే ప్రకటన చేసింది. జాతీయ భద్రతా ముసుగులో శాస్త్రీయ పరిశోధనా రంగాన్ని అమెరికా అస్తవ్యస్తం చేస్తోందని విమర్శించింది. చాలామంది చైనీస్, అమెరికన్ శాస్త్రవేత్తలు అమెరికాలో తమ కెరీర్ను అక్కడే కొనసాగించాలా వద్దా అనే పునరాలోచనలో పడ్డారని, కొంతమంది అయితే చైనాలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అమెరికాలో వలసలపై ఆంక్షలు విధించిన సమయంలో పరిశోధకులు ఆ దేశాన్ని వీడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక దేశం నుంచి మేధో వలసలు ఈ స్థాయిలో జరగడం ఇదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అమెరికా తన శాస్త్రీయ, పారిశ్రామిక కార్యక్రమాలను పెంచడానికి కొత్త గుర్తింపు పత్రాలను అందించింది. జర్మన్, ఆస్ట్రియన్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులకు పునరావాసం కల్పించింది. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోందని అమెరికా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా మేధో వలసలపై సోషల్ మీడియాలోనూ తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రపంచ పెద్దన్నగా అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా అనేక దేశాల సమస్యల పరిష్కారం కోసం పనిచేసింది. అలాంటిది ఇప్పుడు శాస్త్రవేత్తలను పట్టించుకోవడం మానేసిందని, డేటాను చెరిపేస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ మైండ్స్ అన్నీ ఇప్పుడు అమెరికా నుంచి వెళ్లిపోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక 10 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం డాక్టర్ గువో జున్ క్వి తిరిగి చైనాకు రావాలని నిర్ణయించుకున్నారు. అతను అమెరికాను వదిలి చైనాకు వెళ్లడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రీసెర్చ్ ట్రెండ్స్కు పెద్ద మార్పుగా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికా బయట పరిశోధకులు ఆప్షన్ల కోసం వెతుకుతున్నారు. ఇక అమెరికాను వీడుతున్న శాస్త్రవేత్తలను స్వాగతించేందుకు యూరోపియన్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాలోని వాతావరణం స్వతంత్ర పరిశోధకుల పరిశోధనలకు నిరుత్సాహం కలిగిస్తోందని యూరోపియన్ పరిశోధనా మండలి అధ్యక్షురాలు మారియా లెప్టిన్ అన్నారు. పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందన్నారు. ఫ్రాన్స్, స్వీడన్, కెనడా వంటి దేశాలు అమెరికాను వీడాలనుకుంటున్న అగ్రశ్రేణి పరిశోధకులను తమ దేశాలకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి.